భవిష్యత్తులో చిరంజీవి గారిని కూడా రాజ్యసభ పంపించే అవకాశం ఉందని చెప్పి కొంత ప్రచారం. ముమ్మాటికి ఆయన చాలా తత్పరత ఉన్న వ్యక్తి. అట్లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ప్రజలకు మంచి జరుగుతుంది. బీసీ బిడ్డలకి, ఎస్సీ బిడ్డలకి, వీళ్ళందరికీ మంచి జరుగుతుంది. చిరంజీవి గారు జనసేన పార్టీ చేసింది కదా, ఇప్పుడు వరకు స్టిల్ అయిన కాంగ్రెస్ పార్టీలో నాయకుడు. అసలు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టింది రాజకీయాల పట్ల, సమాజం పట్ల బాధ్యత నేర్చుకుందే. గతంలో ప్రజారాజ్యంలో సామాజిక సేవ లక్ష్యం అని చెప్పేసి ఒక యువరాజ్యానికి అధ్యక్షులుగా ఉండి చిరంజీవి గారి నుంచి ఈ వ్యవస్థ ఎలా ఉంది, ఎలా మనం మార్చాలి అని నేర్చుకున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టారు. ప్రజారాజ్యాన్ని ఇవ్వమంటే అప్పట్లో చిరంజీవి గారు అప్పుడున్న మురికి రాజకీయాలకు భయపడిపోయి ఆయన రాజకీయాల నుంచి నిష్క్రమిస్తే, ఆ పార్టీని కూడా తీసేస్తే, తర్వాత జనసేన పెట్టుకొని రాజకీయంగా ప్రజల కోసం నిలబడి పోరాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అది ఎక్కడి నుంచి నేర్చుకున్నారు ఆయన? 100% ఎంతో కొంత చిరంజీవి గారి నుంచి నేర్చుకున్న విషయం ఇది. 100 మంది బీసీలకు టికెట్లు ఇచ్చినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. ఇవాళ ఎవరిచ్చారంతా బీసీలకి, ఎస్సీలకి అంత ప్రాధాన్యత ఎవరిచ్చారు? అసలు డబ్బు లేని రాజకీయాలు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎస్సీ బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని చెప్పి ఎప్పుడండి? మన చేతుల్లో మన ఇస్తర్లో నిండా అన్నం ఉన్నప్పుడు అంతా మన రెడ్డి సామాజిక వర్గం, మన బెనామీ రెడ్లు తిని చివరిలో ఎంగిల్ మీద ఇస్తరా మిగిలిన తర్వాత ఇదిగో మీరు తలా ఒక ముక్కు చించుకొని తలా ఒక మెతికి ఏరుకోండి అని చెప్పేసి 2019 నుంచి 2024 వరకు ఓన్లీ రెడ్డులు మాత్రమే పెత్తనం చేసి, అందులో కూడా వైసీపీ బెనామీ రెడ్లు మాత్రమే, అందరూ కాదు, మళ్ళీ వాళ్ళలో కూడా పాపం ఎలాంటి లబ్ధి పొందనటువంటి రెడ్డి సామాజిక వర్గం కోకొల్లలు ఉన్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డికి ఆర్థిక నేరాల్లోనూ, ఆయన కేసుల్లోనూ, ఆయన ఒక మాఫియాల్లోనూ సహకరించిన రెడ్లకు మాత్రమే ప్రయారిటీ ఇచ్చుకుంటూ ఉండి 5 ఏళ్ల పాలన వాళ్ళ కోసమే చేసి, సలహాదారులుగా అంతా వాళ్లే ఉండి, అన్ని పదవుల ఉన్నతుల్లోనూ వాళ్లే ఉండి 2024 ఇంక ఓడిపోతాం అని చెప్పేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కూడా వచ్చిన తర్వాత 2024లో బీసీలకి, మైనారిటీలకి, ఎస్సీలకి టికెట్ ఇచ్చారు. ఏం చేసుకోనండి? 2019 ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత ఎస్సీ, బీసీ, ఎస్టీలు కూడా 9 మంది పదవులు ఇచ్చారు కదా. ఏమి ఇచ్చారండి? డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. ఏం చేసుకోనండి? 4 గీసుకోనా? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అదే పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు అలా చేయట్లేదే పాలన. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి రైట్స్, స్టేట్ మీద కమాండ్ కానివ్వండి, సొసైటీ కోసం పోరాటాల్లో కానివ్వండి, గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాల్లో కానివ్వండి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం నుంచి కేంద్రం వరకు కనిపిస్తున్నాడు, వినిపిస్తున్నాడు, ఆయన చేసే పనులన్నింటికీ సాధిస్తున్నాడు. బట్ గతంలో పుష్పశ్రీవాణి గారు ఏం చేశారండి? ఎక్కడున్నారండి? అసలు చిన్న పనులు అయినా సరే పుష్పశ్రీవాణి గారికి మనం ఉప ముఖ్యమంత్రి ఇచ్చాము, ఈవిడికి ఈ ప్రయారిటీ ఇవ్వాలి, ఈ సామాజిక వర్గాన్ని ఇలా ముందుకు తీసుకురావాలి. గిరిజన శాఖ మంత్రి కూడా చేశారు. ఏం చేశారండి గిరిజనులకి? గిరిజన శాఖ మంత్రి ఏం చేశారు? గిరిజనులకి ట్రైబల్ యూనివర్సిటీ తీసుకొచ్చారు. ఎక్కడ కంప్లీట్ అయిందా? దానివల్ల ఎంతమందికి అక్కడ జీవనోపాధి లభించింది? ఎంతమంది అప్పర్ లిఫ్టింగ్కి వెళ్ళిపోయారు? అంటే తెస్తే సరిపోద్దా? తెచ్చిందని కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదా? ప్రతి చోట శిలా ఫలకాలు వేసాడు. ఫలకాలు ఉన్నాయి, వేసిన ప్రాజెక్టులు వేయండి. ప్రతి చోట చేసిన తప్పేంటి అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఓటమికి కారణం ఇది కూడా ఒకటి. పదవులు అయితే ఇచ్చాడు, కేవలం నీ కులానికి నేను పదవి ఇస్తున్నాను అన్నాడు. పదవి రెడ్డి తీసుకున్నా, ఇంకొక చౌదరి తీసుకున్నా, ఇంకొక ఎస్సీ తీసుకుని, ఇంకొక బీసీ తీసుకున్నా, పదవి తీసుకున్న వాళ్ళు ఏదో అటో ఇటో సంపాదించుకుంటారు తప్ప నువ్వు ఆ సామాజిక వర్గానికి చేసింది ఏంటి? ఫస్ట్ పదవి ఇచ్చిన వాడికి నువ్వు పవర్ ఇస్తే కదా. పవర్ లేని పదవులు ఏం చేసుకోవాలి? పవర్ లేకుండా వాళ్ళ సామాజిక వర్గానికి ఏం చేస్తారు? 100% జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగింది అదే. ఏదన్నా వేరే సామాజిక వర్గానికి చెందినటువంటి రిజర్వేషన్ పరంగా టికెట్ ఇచ్చి గెలిచినటువంటి వ్యక్తులకు కూడా ఇతను బినామీ రెడ్డిలను అక్కడ కాపలా కుక్కల కింద పెట్టాడు. కొంతమందిని, చాలా మందిని గెడ్డివాన్ దగ్గర కుక్కలాగా ప్రతి చోట ఉందండి ఇదే పంచాయతీ. ఏ నియోజకవర్గం మంత్రులైనా సరే ఒక్కలండి. టక్టాక మీరు హోమ్ మినిస్టర్ల పేర్లు చెప్పండి. సుచరిత, రెండో వాళ్ళు వనిత. ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టారండి రాష్ట్రంలో? సందర్భాన్ని బట్టి పెట్టారండి. ఎవరు ఏం మాట్లాడారండి వచ్చి? అంటే ఏం మాట్లాడారంటే సందర్భం. ఇప్పుడు హోమ్ మినిస్టర్ అంటే ఏం మాట్లాడతారండి? హోమ్ మినిస్టర్ సుచరిత పెట్టింది 2 ప్రెస్ మీట్లు. ఆవిడ 2.5 సంవత్సరాల కాలంలో. మీరు కావాలంటే గూగుల్ చేసుకోండి. అంటే 2.5 ప్రెస్ మీట్లు పెట్టారు. మీరు గూగుల్ చేసుకోండి కావాలంటే. ఫస్ట్ వాళ్ళ శాఖకు సంబంధించి తానేటి వనిత 2 ప్రెస్ మీట్లు పెట్టింది. 2 ప్రెస్ మీట్లు. మీరు కావాలని నేను అబద్ధం చెప్తానంటే మీరు గూగుల్ చేసుకోండి. వాళ్ళ శాఖకు సంబంధించి 2 ప్రెస్ మీట్లు పెట్టారు. 2 సందర్భాల్లో మాట్లాడారు. 2 సందర్భాల్లో కూడా మాట్లాడిన మాటలు సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ మాత్రమే మాట్లాడారు. మీరు కావాలంటే గూగుల్ చేసుకోండి. నేను అబద్ధం చెప్పాను, నిజం చెప్పాను మీకు తెలిసిపోయింది. మూడోది, వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ మినిస్టరీని ఏ రోజు వాళ్ళు ఒక పవర్గా ఎప్పుడు ఫీల్ అవ్వాలి. తాడేపల్లి ప్యాలెస్ నుంచి పేపర్ వెళ్తేనే వాళ్ళు నోరు తెరవాలి, లేదంటే లేదు. కనీసం ఒక కానిస్టేబుల్ పోస్టింగ్ కూడా వాళ్ళు ఇష్ట ప్రకారం మార్చలేకపోయారు, వేయలేకపోయారు, ఒక్కళ్ళు కూడా ఒక జాబ్ ఇవ్వలేకపోయారు. అట్లాంటి పోస్ట్ ఉంటే అంతా. మీ పార్టీకి సంబంధించి ఎన్డీఏ కూటమికి సంబంధించి ఏదైతే ఉందో గతం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను ప్రశ్నిస్తే సోషల్ మీడియా ద్వారా ఈ రోజున వైసీపీ యాక్టివిస్టులను అరెస్ట్ చేస్తానని చెప్పి వైసీపీ చెప్పింది. నిజంగా మీరు ఇచ్చినటువంటి పథకాలను ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తున్నారా? ఇస్తామని హామీ ఇచ్చినటువంటి పథకాలను ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తున్నారా? మీరు 4 పేర్లు చెప్పండి అరెస్ట్ చేసిన వాళ్ళు, పథకాలు ప్రశ్నించిన వాళ్ళ పేర్లు వైసీపీ నుంచి. వైసీపీ చెప్తున్నా వర్రా రవీంద్ర రెడ్డి అనేది ప్రధానంగా. వర్రా రవీంద్ర రెడ్డి పథకాలు ప్రశ్నించాడు సార్.
ఇంటూరు రవికిరణ్ అనేవాడు పథకాల గురించి ప్రశ్నించాడా సార్? అంటే వైసీపీ చెప్పే పదే మాట అదే కదా. నా గురించి బూతు బొమ్మలు వేశారు సార్ వాళ్ళు. ఇప్పుడు మీరు నాకే వచ్చి చెప్తున్నారు వాళ్ళు పెద్ద దేశోద్ధారకులు అని చెప్పేసి. వరా రవీందర్ రెడ్డి అనేవాడు నా జీవితంలో నేను చూసినటువంటి మేల్ పర్సన్స్ లో అత్యంత జుగుప్సాకరమైన వెధవాడు. అతని గురించి మీరు సోషల్ యాక్టివిస్ట్ అంటే మిమ్మల్ని ఏమనుకోవాలి నాకు అర్థం కావట్లేదు. పార్టీ వైసీపీ ఆరోపించే ఆరోపణలు అంటే వాళ్ళు ఎదవాలి కాబట్టి వాళ్ళు మంచి వాళ్ళకి కనిపిస్తారు. మమ్మల్ని ఏం చేయమంటారు? దానికి వ్యవస్థ అట్లా లేదు కదా. వ్యవస్థ మంచిగానే ఉంది. చెడ పురుగులు ఏరేయటం మా బాధ్యత. వరా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి, ఇంటూరు రవికిరణ్ అనే వ్యక్తి, బోరగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి, ఇంకెవరో చాలా మంది ఉన్నారు చెత్త బ్యాచ్ అంతా. ఈ చెత్త బ్యాచ్ అంతటిని ఏరేయకపోతే మాలాగా ఎంతమంది బాధపడాలి ఇంకా సొసైటీలో ఆడపిల్లలు? శ్రీరెడ్డి ఆ రోజున గత 5 ఏళ్ల పాటు నన్ను క్షమించమని చెప్తుంది. అంత చేసినటువంటి శ్రీరెడ్డిని క్షమించేస్తారా? మీకు ఒక విషయం చెప్తాను. పోసాని మురళీకృష్ణ అదే క్షమాపణ చెప్తాను. సిటిజన్ గా ఉంటాను. నేను ఒకటి చెప్తాను. రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు నాకు ఒకళ్ళ మీద పళ్ళ అర్జెంట్గా వెళ్ళి కత్తితో పొడిచేసా, చచ్చిపోయాడు. ఇప్పుడు నేను రియలైజ్ అయ్యా నా కత్తి నేను తెచ్చేసుకున్నా. పోయిన ప్రాణం ఎట్లా రావాలి? మేము అనేది అదేనండి. అప్పుడు మేము అందుకే క్షమించే ఉద్దేశం మాకు లేదు. చట్టపరంగా యాక్షన్ తీసుకుంటున్నాం మేము 100%. ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో ఎలాంటి కేసులు అయితే నమోదయ్యాయో ఆ కేసుల ప్రకారం చట్టం తన పని చేసుకుంటూ వెళ్ళిద్ది. గత కాలంలో 5 ఏళ్ల కాలంలో శ్రీరెడ్డి మీ మీద ఒక సంచలన ఆరోపణ చేశారు. 3 పెళ్లి అదే సార్. నేను చాలా సార్లు చాలా మంది వైసీపీ వాళ్ళు ఇదే అడిగా. నాకు ఇప్పుడు 3 పెళ్లిళ్ళు చేస్తారు. అదే విషయాన్ని కాదండి. మీరు ఎప్పుడైతే కొంచెం మీడియా పరంగా వచ్చి వాయిస్ ఇస్తారో వెంటనే సడన్ గా ఈ టాపిక్ వస్తుంది. నాకు అదే ఏంటంటే నాకు నవ్వొచ్చిన విషయం. నేను చాలా మందిని క్వశ్చన్ చేశా. ఇప్పుడు నేను ఆర్థికంగా పూరు. మీరు ఎలాగో 3 పెళ్లిళ్ళు చేశారు. నాకు 3 భర్తల నుంచి 3 భరణాలు ఇప్పించి నాకు విడాకులు ఇప్పించండి, నేను ఆటోమేటిక్గా సెటిల్ అయిపోతాను ఫైనాన్షియల్గా. 3 ఎక్కడ ఉన్నారో వెతికి తీసుకురండి అని నేను చాలా మందిని క్వశ్చన్ చేశాను. ఆ విషయం ఎవరైతే దాన్ని ట్రోల్ చేస్తూ నన్ను బ్లేమ్ చేస్తూ ట్రై చేశారో శ్రీరెడ్డి ఇంకా ఆ వీడియోని ఉపయోగించుకొని చాలా మంది నన్ను మోరల్గా దెబ్బతీయాలని చాలా మంది ట్రై చేశారు, విశ్వ ప్రయత్నాలు చేశారు. బట్ వాళ్ళకి తెలియంది ఏంటి అంటే నాకున్నటువంటి మానసిక ధైర్యం ముందు, సమాజం పట్ల నాకున్నటువంటి చిత్తశుద్ధి ముందు, పవన్ కళ్యాణ్ గారి మీద నాకున్నటువంటి నమ్మకం ముందు ఇట్లాంటివన్నీ నాకు కేర్లోకి కూడా రావు. వెంట్రుకతో సమానం. క్లియర్గా చెప్పాలి అంటే, నా భాషలో చెప్పాలి అంటే ఇవన్నీ వీళ్ళకి అర్థం కాక అట్లాంటి ప్రయత్నాలు చేశారు. నా జీవితం ఏంటి, నేను ఎలా పుట్టాను, ఎలా పెరిగాను, నాకు పెళ్ళిళ్ళు ఎన్నయ్యాయి, నా పిల్లలు ఎంతమంది, ఈ వివరాలు ఏంటి, నా క్యాస్ట్ ఏంటి, ఈ వివరాలు ఏంటి అనేది క్లియర్గా నా చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాలకి తెలుసు, నా లోకల్ నియోజకవర్గంలో కూడా తెలుసు. ఎక్కడో ఉన్న వాళ్ళు నా మీద వీడియోలు పెడితే నేను ఎందుకు భయపడాలి, నేను ఎందుకు వెనకడుగు తగ్గాలి? ఒక పోరాటంలో నాకు ఎదురయ్యే అన్ని సమస్యలను ఎదుర్కొని నేను ముందుకెళ్ళగలుగుతాను. నేను సరైన సైనికురాలిని. ఆ యుద్ధం గెలవడానికి నేను అర్హురాలిని. ఎవరో ఇట్లాంటి బుక్కా పకిరిగాళ్ళంతా వచ్చి మాట్లాడదని చెప్పేసి నేను వెనకడుగు వేస్తే ఆ యుద్ధానికి నేను ఎలిజిబుల్ కాదు, ఆ విజయానికి కూడా నేను ఎలిజిబుల్ కాదు. అసెంబ్లీ ఎన్నికల టైంలో జగన్మోహన్ రెడ్డి మీద కొన్ని మీరు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అవునండి. నీ అక్రమ సంబంధం గురించి నేను మాట్లాడను అయినా రావచ్చు, నీ భార్య గురించి నేను మాట్లాడను అయినా రావచ్చు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ముమ్మాటికి కరెక్టే. అది వాస్తవం అంటారా? జగన్మోహన్ రెడ్డి అక్రమ సంబంధం ఉన్నాయి? నాకు సంబంధం లేదండి. నేను అదే చెప్పింది. ప్రశ్నించమని చెప్పి అన్నారు కదా. వాళ్ళు అసెంబ్లీలో ఏం మాట్లాడారు? పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి, లోకేష్ గారి పుట్టుకల గురించి, కారులు మార్చినట్లుగా మారుస్తారు, స్టెప్నీలు ఉన్నారు, ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తారు, ఇలాంటి సంభాషణలంతా వాళ్ళు అసెంబ్లీ వేదికగానే చేశారు. అది మేము మాట్లాడాం. వాళ్ళు మాట్లాడిన దాన్ని మేము మాట్లాడమన్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా లేదా మాకు సంబంధం లేదు. ఉన్నా లేకపోతే మేము మాట్లాడాం. మహాప్రభు అసెంబ్లీకి రండి అన్నా నేను. దానికి వాళ్ళు గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు తడుకున్నట్లుగా విపరీతం. ఇంకో దారుణమైన విషయం ఏంటంటే అండి, అసలు పాపం నేను ఏ మాట అనుకున్నాను, భారతిరెడ్డి గారిని పాపం బ్లేమ్ చేశారండి. నాకు సంబంధం లేదు అసలు. భారతిరెడ్డి గారు నా మైండ్ లో లేదు ఆవిడ. నేను క్లియర్లీ నేను అనొకటే అన్నానండి. ఇదే చెప్తున్నాను ఓపెన్. ఇప్పుడు కూడా చెప్తున్నాను అదే. జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ల గురించి, ప్యాలెస్ లో ఉన్నటువంటి సంబంధాల గురించి, ప్యాలెసేతరుల గురించి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి బిడ్డల పుట్టుకల గురించి, వీటి గురించి మేము వేటి గురించి మాట్లాడము. ఎందుకంటే అక్కడ క్లియర్గా అసెంబ్లీలో అదే మాట్లాడారు గతంలో. అది మేము మాట్లాడము అన్నందుకే అంత బాధపడిపోతే నువ్వు మాట్లాడావు, మరి ఎదుటోళ్ళు ఎంత బాధపడి ఉంటారు 5 ఏళ్ల పాటు? అసెంబ్లీలో పుట్టుకల గురించి మాట్లాడారండి క్లియర్లీ. ఆయన ఎవరు, వల్లభనేని వంశీ అనుకుంటాను, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ఇంకొకటి ఎవరు, 3 క్లియర్ గా పుట్టుకల గురించి మాట్లాడారు అసెంబ్లీలో. ఎంత దారుణమైన పరిస్థితి అండి అది. ఒక ప్రజా ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక చట్ట సభలో, భవిష్యత్తు తరాలకు ప్రణాళికలు రచించాల్సినటువంటి ఒక చట్ట సభలో పుట్టుకల గురించి మాట్లాడారు. ఇంత నీచమైనటువంటి సంస్కృతి గతాలు ఏ ప్రభుత్వాలు చేయలేదు, ఇక మించి ఏ ప్రభుత్వాలు కూడా చేయవద్దు. వైసీపీకి దక్కింది ఆ ఘనతంతా కూడా. అది మేము మాట్లాడారు అమ్మన్నందుకు అసలు పీకేసుకున్నారండి బాబు. నాకు అర్థం కాలేదు ఎందుకని ఇంత పిచ్చోళ్ళు అయిపోతున్నారు. మరి మీరు అన్నది మేము అనమంటే అంత బాధేస్తుంది, మరి మీరు ఎట్టన్నారా బాబు? నాకు అర్థం కాలేదు నిజంగా. నాకు ఆశ్చర్యం వేసింది. అంత పెద్ద మాట నేను అన్నానా? మరి వీళ్ళు అన్నప్పుడు ఎందుకు అంత బాధ వీళ్ళకి రాలేదు? అయ్యో తప్పన్నామే మనం అని చెప్పేసి ఎందుకు వీళ్ళు రియలైజ్ రాలేదు? మళ్ళీ ప్రెస్ మీట్లు కూడా పెట్టారు బయటకు వచ్చి ఆ విషయం మీదే. వల్లభనేని వంశీ అనే ఒక అతను
అవి వద్దులేండి, ఇంక పెద్ద మాట వచ్చేసింది. అతను అసెంబ్లీలో మాట్లాడింది కాక మళ్ళీ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు ఆ విషయాల గురించి. ఎంత నీచమైన సంస్కృతికి దిగజారండి మీరు. అట్లాంటి సంస్కృతి మా దగ్గర లేదు, అసెంబ్లీకి రండి మేము రెడ్ కార్పెట్ వేస్తాము అంటే ప్రస్తావించము అంటూ ప్రస్తావించినటువంటి మాటకి మీరు అంత బాధపడితే మీరు నిజంగా అన్నారే ఏమి? మీరు పుట్టినట్టు పుట్టలేదా? ఎన్డీఏ కూటమిల నాయకులు మీకు ఉన్నట్లు బాధలు వాళ్ళకు ఉండవా? ఆలోచనలు వాళ్ళకు ఉండవా? మీ దాకా వస్తే నొప్పి తెలిసిందా? అందుకే రాజకీయం ఎప్పుడు రాజకీయంగానే చేయండి, మీ ఇష్టరీతిగా చేయకండి ఎవరు కూడా. అది ఇవాళ ఎన్డీఏలో కూటమిలో ఉన్న నేతలు అన్నా సరే రేపు పొద్దున ఆ ఎఫెక్ట్ డెఫినెట్గా గెలుపు మీద పడింది. కాబట్టి ఎవరు అట్లాంటి ప్రస్తావనలకు వెళ్ళకూడదు. ప్రజా ప్రయోజనాల కోసం రాజకీయాలు నడవాలి.